నిషి సీరియస్గా కార్ డ్రైవ్ చేస్తూ తూలుతూ వెళ్తూ ఉంటుంది. కేదార్, జగదాత్రి ఇద్దరు వెనకాల ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. అప్పుడే టెన్షన్ పడుతూ ఇలా వెళ్ళు కేదార్, తొందరగా వెళ్ళు అని అంటూ ఉంటే నిషి బండి నడపడం చూస్తూ ఉంటే తాగి ఇలా నడిపించడం, మత్తుగా ఉండి నడిపించడం చూస్తూ ఉంటే చాలా టెన్షన్గా ఉంది దాత్రి అని కేదార్ అంటే అప్పుడే జగదాత్రి ఇప్పుడు ఎలా ఆపటం అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇద్దరు. నిషికానేమో తూలుతూ అలా బండి నడిపిస్తూ ఉంటుంది. అసలు ఎవరికి యాక్సిడెంట్ చేస్తుందా అని చెప్పి జగదాత్రి కంగారు పడుతూ ఉంటుంది. అలా ఫాస్ట్గా తూలుతూనే ఇంకా అందరికీ అడ్డంగా తీసుకెళ్తూ ఉంటుంది నిషి కార్ని. అలా వెళ్తూ ఉంటే కేదార్తో ఇలా అంటుంది దాత్రి, కేదార్ ఫాస్ట్గా వెళ్ళి ఆ కార్కి అడ్డంగా మన కార్ని పెట్టేద్దాం, ఏదైతే అది అవుతుంది అని చెప్పి దాత్రి అంటుంది. సరే అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళి కేదార్ అంటే ఫాస్ట్గా వెళ్తాడు. నిషి కార్కి అడ్డంగా పెడదామని చెప్పి కార్ని ఇలా తిప్పేసరికి ఇంకొక రూట్లో వెళ్ళిపోతుంది నిషి. అది చూసి ఒక్కసారిగా షిట్, ఎంత పని అయిపోయింది, ఇప్పుడు అటువైపు వెళ్ళింది, ఇప్పుడు మనం ఎలా అని అంటూ కంగారు పడుతూ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అక్కడే కార్ ఆపేసి ఇక అప్పుడే నిషి మాత్రం ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఈ నిషికాతోనే ఆటలా, నేను ఎలా దొరుకుతాను మీకు అని అనుకుంటూ ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. సడన్గా ఒక ఆవిడ వచ్చి కార్ మీద పడిపోతుంది. ఇంకా పెద్దగా యాక్సిడెంట్ జరుగుతుంది. ఫుల్ బ్లడ్ అంతా కార్ మీద పడిపోతుంది నిషి కార్ మీద. ఇంకా అప్పుడే నిషిక భయపడుతుంది. ఆవిడ దగ్గరికి కార్లో నుంచి దిగి ఫాస్ట్గా పరిగెత్తుకొని వచ్చి చూస్తుంది. నిషి చూసేసరికి ఆవిడ ఫేస్ అంతా బ్లడ్ అయిపోయి ఆమెకి బాగా దెబ్బలు తగలటంతో అది చూసి నిషి శ్వాస చూస్తుంది. అమ్మో, చనిపోవద్దు అనుకుంటుంది. కానీ చనిపోయినట్టుందే అని అనుకుంటూ కంగారు పడుతూ ఇప్పుడు నేనేం చేయాలి, చచ్చిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటూ ఏడుస్తూ నిషి తనని కారులో ఎక్కించుకొని ఇంకా అక్కడ మట్టిలో రక్తం అంతా పడిపోతుంది కదా, బ్లడ్ అంతా, దాని మీద మట్టిని ఇలా తోసేసి ఆవిడ్ని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతుంది నిషి. జగదాత్రి అలాగే కేదార్ ఇద్దరు అప్పుడే అక్కడికి వచ్చేస్తారు. నిషి ఏమో ఆవిడ్ని కారులో ఎక్కించుకొని టెన్షన్ పడుతూ అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వచ్చేసరికి ఇంకా జగదాత్రి కేదార్ ఆ ప్లేస్కి రాగానే అనుమానం అనిపించేసి కారులో నుంచి దిగి చూస్తారు. చూసేసరికి అక్కడ చెప్పు కనిపిస్తుంది. కేదార్కి చెప్పు పట్టుకొని చూస్తూ ఉంటాడు. జగదాత్రి కింద కూర్చొని ఆ మట్టిలో ఇలా అంటే బ్లడ్ అంతా చెదికి అంటుతుంది. ఇదేంటి అన్నట్టుగా ఇద్దరు అనుమానంగా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది అని అంటూ టెన్షన్గా జగదాత్రి కేదార్ అనుకుంటూ ఉంటారు. నిషిక ఆవిడ్ని కారులో ఎక్కించుకొని వెళ్తుంది కదా, ఒక చోటికి వెళ్ళిన తర్వాత అమ్మవారి దగ్గర ఇంకా అక్కడ ఏదో తీసుకొని వాటర్ లాగా మొత్తం పైన అంతా వేసుకుంటూ ఉంటుంది టెన్షన్ పడుతూ. జగదాత్రి కేదార్ యాక్సిడెంట్ నిషిక చేసిందని కనిపెడతారా లేదా, ఆవిడ ఉంటుందా చచ్చిపోతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.